ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈశాన్యంలో మాత్రమే చెప్పులు పెడితే 100% అది యోగిస్తుంది అనడానికి ఈరోజు మీకు ఒక ఉదాహరణ అనేది నేను చూపిస్తాను. సో ఇప్పుడు మనం ప్రజెంట్ తూర్పు ఫేసింగ్ ఇంటి ఆపోజిట్లో ఇక్కడ ఈ వరండాలో నుంచున్నాం. సో తూర్పు ఆగ్నేయంలో ఈ మెట్లు అనమాట. నేను చాలామందికి ఏం చెప్పానంటే మెట్లు ఇలా క్లాక్ వైజ్లో పైకి వచ్చిన తర్వాత మన డోర్ అనేది సెంటర్లో పెడితేనే యోగిస్తుంది. సో కరెక్ట్గా ఈ పిల్లర్కి ఈ పక్కన మనకు సెంటర్ డోర్ వచ్చింది. సో వీటి యొక్క ఒక షార్ట్ వీడియో కూడా ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి నేను పోస్ట్ చేశాను, అది కూడా మీరు చూడండి. సో ఇందులో ఇప్పుడు డోర్ పొజిషన్ అనేది ఆ ప్లేస్లో వచ్చింది, 3వ స్థానం. సో 2, 3 కలిసే చోట దాన్ని మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేసేస్తున్నాం. ఒకటోది. రెండవది, చాలామంది ఏమడుగుతారంటే సార్ మా ఇల్లు హీనబాహు ప్రవేశం, మేము ఏం చేయాలి అని మాట్లాడతారు. సో నేను ఇక్కడ ఏం చేశాననేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. సో నేను ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, డైరెక్ట్ లోపల ఇంట్లోకి వెళ్ళకుండా, అంటే మనం జనరల్గా చెప్పులు అనేవి ఇక్కడ వదిలేస్తూ ఉంటాం, వదిలేసేస్తే ఆటోమేటిక్గా అది హీనబాహు ప్రవేశం అవుతుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా వచ్చేసేసి ఇక్కడ చెప్పులు వదిలేసేసి, ఓకేనా, ఈశాన్యంలో వదిలేసేసి ఇలా క్లాక్ వైజ్లో మనం లోపలికి వెళ్ళాలి. ఇది అన్నిటికంటే నెంబర్ 1. సో మీ పేరండి? నరసింహారెడ్డి గారు. ఇప్పుడు మీరు ఈ చెప్పులది మార్చిన తర్వాత, ఇప్పుడు జనరల్గా అయితే ఈశాన్యంలో ఎవరు చెప్పరు. సో ఇది మార్చిన తర్వాత మీకు ఎలా ఉంది ప్రాక్టికల్ అనుభవం? బాగుంది 100% బాగుంది. సో ఇంతకుముందు ఎటు ఆగ్నేయంలో పెట్టేవాళ్ళం, అటు సైడ్ పెట్టే వాళ్ళము, ఆగ్నేయ సైడ్. అది అక్కడ నేర్చి డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసే వాళ్ళము. ఓకే, అది హీనబాహు ప్రవేశం డైరెక్ట్ అయింది. ఎప్పుడైతే ఇది మార్చారో ఆటోమేటిక్ గా మీకు రిలేషన్స్ లో కానీ మిగతా ఇష్యూస్ లో కానీ మెల్లిగా గ్రోత్ అనేది కనిపిస్తుంది. అట్లా ఏమైనా ఉందా డిఫరెన్స్? మీకేం ఎలాంటి రకం కనిపించింది? ఇప్పుడు మామూలుగా అయితే మన ఇంట్లో కొద్దిగా బాగుంది, ఇక్కడ చేంజ్ చేసినాక. అంటే ఇంకా రిలేషన్ లో రాలేదు, మార్చి ఒక 2 months అవుతుంది. ఓకే, రైట్. అంతకుముందు 2 months లోనే మీకు మంచి డిఫరెన్స్ అయితే కొంచెం పరగా. సో మీరు 100% డోర్ కి లెఫ్ట్ సైడ్ రికమెండ్ చేస్తారా? ఈశాన్యంతో సంబంధం లేదు. చాలా మంది ఈశాన్యం ఎట్లా పెడతారండి మాట. ఇప్పుడు ఈశాన్యం లాస్ట్ అట్లా కాదు, ఎటైనా పెట్టుకోవచ్చు, బట్ డోర్ కి లెఫ్ట్ సైడ్ ఉంటారు, ఇది రూల్. ఓకే, సో మీకు ప్రాక్టికల్ అనుభవం అనేది కూడా నేను చూపిస్తున్నానండి. సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.